షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. బాగా చదవాలనుకున్న ఒక బుక్, చాలా ఎప్పటి నుంచో చూడాలనుకున్న సినిమా, మీకు అది ఇంకెక్కడా దొరికదో ఆ సినిమా చూడాలి. చాలా అందమైన అమ్మాయి, ఆయన ముట్టుకుంటే చాలు జీవితంలో అనుకునే ఒక అందమైన అమ్మాయి, 3 ఉన్నాయి. దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత బుక్ చదువుతారా? సెకండ్ సినిమా. సో సినిమా అండ్ ఉమెన్ అంటే మీరు ఉమెన్ ప్రిఫర్ చేస్తారు? ఎందుకంటే అమ్మాయి ఉంటే అమ్మాయికి నేను చెప్తా సినిమా కదా. నాకు సినిమా అవసరం లేదు. ఆర్జీవిని కిడ్నాప్ చేసి సపోజ్ ట్విట్టర్ అమ్మాయి మందు లేని ప్లేస్లో లాక్ చేసి పెడితే ఏంటి పరిస్థితి? నేను ఐ లివ్ ఇన్ మై మైండ్. నాకు ఒక ఎక్స్చేంజెస్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు. సో ఐ కెన్ క్రియేట్ మై ఓన్ వరల్డ్. నాకున్న ఇమాజినేషన్లోనే నేను అమ్మాయిల్ని అన్నిటినీ సృష్టించగలుగుతాను. ఇమాజినేషన్లో ఓకే. సినిమా విషయంలో సార్, సర్కార్ సినిమాలో ఒక సీన్ షూట్ జరుగుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ బయట ఏదో చేయాలంట అభిషేక్ బచ్చన్తో. లోపల అమితాబ్ బచ్చన్ గారి క్లోజ్ తీసుకోవాలి ఆ మర్డర్కి బ్లాస్ట్కి సంబంధించిన రియాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్లో ద రియాక్షన్ తీసుకున్నారు. అక్కడ బయట ఏమో బ్లాస్టింగ్కి సంబంధించిన సెటప్ జరుగుతుంది. మీరు వచ్చేసి వాళ్ళు అడిగారు అసిస్టెంట్స్ ఎవరు, ఏంటి బాంబ్ బ్లాస్ట్ తీద్దామంటే బాంబ్ బ్లాస్ట్ ఏమొద్దు, జస్ట్ ఫేస్ మీద ఇచ్చేద్దామని అన్నారట. అంత ఫాస్ట్గా డిసిషన్స్ ఎలా మీరు అంటే అప్పటిదప్పుడు మార్చుకుంటారా లేదా డిసిషన్? నా మైండ్ ఫాస్ట్గా పనిచేస్తుంది, వేరే వాళ్ళకి స్లోగా పనిచేయదు. ఓకే. అంటే అప్పుడు ఆ సెటప్ అంతా పెట్టుకున్న ఖర్చు అంతా వేస్ట్గా, బట్ ఆ బ్లాస్ట్కి సంబంధించిన అది ఇప్పుడు ప్రొడక్షన్లో చాలామంది వాళ్ళకి సంబంధించి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అది ఒకసారి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఆ స్పాట్లో నాకు వచ్చింది ఐడియా, లేకపోతే ముందే ఉండి నేను చెప్పడం మర్చిపోయినా అనేది ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నాకు అంటే కొన్నిసార్లు అవుతుంది అది. నేను నా మనసులో ఆల్రెడీ ఆ కటింగ్ పాయింట్ నాకు తెలుస్తుంది. కాకపోతే నేను ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పడం మర్చిపోయినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ వైజ్గా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు అది. ఓకే. యూనో సో కొన్నిసార్లు ఇట్ కెన్ హ్యాపెన్ దట్ అప్పుడే నాకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఓకే. ఓకే. అండ్ ఎమోషన్స్ అంటే తెలియదు, కన్నీరు అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ప్రపంచానికి చూపించుకునే రామ్ గోపాల్ వర్మ గారు ఒక జియా ఖాన్ చనిపోయినప్పుడు కొంచెం కన్నీరు పెట్టారట, నిజమేనా? నేను చాలాసార్లు పెట్టాను యాక్చువల్గా. నేను అది మాట్లాడదాను. జియా ఖాన్ ఆల్సో వాజ్ వన్ కేస్ డెఫినెట్లీ. అంటే కొన్ని వేరే సార్లు చూసి ఉండకపోవచ్చు, అక్కడ కెమెరా ఉండకపోవచ్చు. ఇది కూడా కెమెరాలో మీరు ఏడవలేదు? ఈ సందర్భంలో కూడా మీరు కెమెరా ముందు ఏడవలేదు? కెమెరా ముందు వేసి అనుకుంటా లేదు, ఒక ఇంటర్వ్యూలో వచ్చింది. అవునా? ఓకే. ఓకే. ఏంటి అంత అటాచ్మెంట్ ఏంటి? అది నాకు తనకి సంబంధించింది. ఓకే, సరే. అంటే ఓకే. అండ్ ఇప్పుడు ఊర్మిళగా మీరు ఎక్కువ ట్రావెల్ చేసింది ఊర్మిళతో మీరు అనుకుంటున్నారు అది? అంతేగా. అంటే నేను అనేది సినిమాల పరంగా, నాట్ పర్సనల్. సినిమాలకు సంబంధించి మీరు 11, 12 సినిమాలు చేశారు ఊర్మిళతో. ఇప్పుడు ప్రజెంట్ అంతే కదండి, ఎక్కువ సినిమాలు చేసింది తనతో మీరు. ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్? ఇప్పుడు నేను అమ్మాయిని ప్రేమించడం మానేసి అమ్మాయిల్ని ప్రేమించడం మొదలెట్టాను. ఓకే. సో అమ్మాయిల్ని వేరే అమ్మాయిల్ని అందరు అమ్మాయిల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. అంటే ఇలా మీరు ప్రతిసారి ఇలా ఏమంటారు, మిమ్మల్ని మీరు నెగటివ్ చేసుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారా? ఇలా నెగిటివ్ అని మీరు అనుకుంటున్నారు. నేను ఏంటి అనేది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. దాని మీద ఒపీనియన్ అనేది వాళ్ళ సెన్సిబిలిటీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి అర్థమవుతుంది. ఓకే. మీరు తెలుగులో మీది వంగవీటి చివరి సినిమా అన్నది కన్ఫర్మ్ అండి? మళ్ళీ గోవింద అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది? లేదు, ఈసారి భగవంతుడు గోవింద వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇదే నా చివరి సినిమా. అది కూడా మళ్ళీ అప్పుడు ఆ 3 ఉందంటారేమో? అదే నేను చెప్పాను కదా ఇప్పుడు. ఓకే. ఏంటి అంత కరాకండి నిర్ణయం తీసుకోవడానికి కారణం? నేను తెలిసిన చేయను అంతే. ఇప్పుడు నాకు బోర్ కొట్టింది తెలిసిన. ఓకే. ఓకే. మొన్న సి కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ వంగవీటి సినిమా కన్ఫర్మ్గా ఫ్లాప్ అవ్వబోతుంది, రాసుకోండి అని చెప్పారు. దాని అతను అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తానండి. అలాగే నేను నా అభిప్రాయాలు చెప్తాను. సో ఇప్పుడు నా మీద కొన్ని 100,000 నెగిటివ్ కామెంట్లు ఇస్తూ ఉంటారు అందరూ. దాంట్లో ఇది ఒకటి. రామ్ గోపాల్ మైండ్ దొబ్బింది, ఆడికి ఇంకా అసలు ఆడికేంటి ఇది లేదు,
ఆడి ఇందులో అన్ని వాట్ కెన్ ఐ సే ఇట్స్ ఓకే. ఓకే ఓకే. అండ్ దీంట్లో రక్త చరిత్రలో మీరు కొన్ని సీన్స్ కొంతమంది మనుషుల ఫోర్స్ వల్ల తీసేశారని, వైఎస్ఆర్ గారు సీన్స్ తీసేశారని, అది ఎంతవరకు నిజం? కొంతవరకు నిజం. కొంతవరకు నిజం అంటే ఏంటంటే మీరు మాఫియాకే భయపడని ఆర్జీవి ఇప్పుడు ఫోర్స్ అనేది ఎప్పుడు మీకు అంటే గన్ను పెట్టో కత్తి పెట్టో అనేది కూడా ఫోర్స్ కాదు. ఇట్ కుడ్ బి ఎమోషనల్, ఇట్ కుడ్ బి ఒక రిలేషన్షిప్లోనూ కూడా మనకి ఇష్టం లేకుండా ఒక దానికి మనం బెండ్ అవుతాం. దట్ డజంట్ నెసెసరీ అవుట్ ఆఫ్ ఫియర్. అంటే ఆర్జీకి ఎమోషన్స్ లేవన్నట్టుగా ఉంటాయి. ఎమోషన్స్ ఉన్నాయి, ఇందాక కూడా చెప్పాను మీకు, నేను చాలాసార్లు చేస్తాను, మీకు కనపడకపోవచ్చు అది. ఎమోషన్స్ ఉంటాయి కానీ ఆర్జీవి గారి చివరి రోజులు ఎలా ఉంటాయని ఉంటారు, కొంచెం ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? చివరి రోజులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి రోజులు అనేది ఒకటి మీకు ఇన్ఫర్మిటీయా లేకపోతే సడన్గా డెత్ వస్తుందని ముందు తెలుస్తుందా? ఈ ఫ్యాక్టర్స్ తెలియకపోతే చివరి రోజులను ఎట్లా చెప్తాం? సరే మీరు ఇప్పుడు నేను ఇన్ఫార్మ్ అంటే ఇప్పుడు నేను నా పనులు నేను చేసుకోలేకుండా ఎవరి మీద ఆసరా పడే ఇలాంటి సమయం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. బికాజ్ ఐ డోంట్ లైక్ టు డిపెండ్ అపాన్ ఎనీబడి. సరే మీకు దేవుడు లాంగ్ లైఫ్ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు లాంగ్ లైఫ్ ఇచ్చినప్పుడు చివరి రోజులు ఉండవు కదా. ఎందుకుండవు? ఎలా ఉంటాయి? అది చెప్తుంది కదా. లాంగ్ లైఫ్ మీన్స్ అదే 80 or 90 అనుకోండి, అది కాదు పాయింట్, అది కాదు. అంటే మీరు వయసు వచ్చి మీ పనులు మీరు చేసుకోలేని ఒక టైం అలాంటిది వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను చివరి రోజులు రాకుండానే. ఓకే, ఎలా అంటే ఐ కమిట్ సూసైడ్, ఐ డూ సంథింగ్. ఓకే, అదే అడుగుతున్నాను. అలా అదే నేను అంటే మెథడ్ ఇంకా ఆలోచిస్తే అప్పుడు ఆలోచిస్తాను. ఎంతసేపు అది ఒక గంట ఆలోచిస్తే మంచి కరెక్ట్ తెలుస్తుంది. ఓకే ఓకే. జియా ఖాన్ సూసైడ్ చేసుకుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అది అభిప్రాయం ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరు ఏం చేసినా వాళ్ళకు అప్పుడున్న మానసిక స్థితిలో ఎలాంటి ఫ్యాక్టర్స్ని ప్రెజర్ చేశాయన్న దాని మీద నుంచి అలాంటి డెసిషన్ వస్తుంది. దాంట్లో నా అభిప్రాయం ఏముంటుంది? అసలు సూసైడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? సూసైడ్స్ ఐ థింక్ ఇట్స్ ఇప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయనప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ పరిస్థితిలో మనిషి తనకున్న ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ కానీ ఆ పరిస్థితి కానీ రకరకాల కారణాలు, ఆ కారణాలు అనేది ఏ రెండు సూసైడ్కి ఒకటే ఉండదు. అలాంటప్పుడు దాన్ని జనరలైజ్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో సూసైడ్ చేసుకోవడము ఎటువంటి అదే డెసిషన్ తను ఒక వ్యక్తి తీసుకునే డెసిషన్ అది. అప్పుడు తన లైఫ్ తన ఇష్టం. అప్పుడు తన లైఫ్ని ఏ కారణం చేత తను సూసైడ్ చేసుకున్నారని నిర్ణయించుకున్నారో ఆ ఫ్యాక్టర్స్ని సరిచేసే ఒక కెపాసిటీ మీకు లేనప్పుడు నోరు మూసుకుని కూర్చోాలి. ఓకే ఓకే. అంటే జియా ఖాన్ చనిపోయే ముందు ఒక 15-20 రోజుల ముందు మీ ఆఫీస్కి వచ్చారని, ఏదో మీకు చెప్పడానికి ట్రై చేసిందని, అది ఏం చెప్పేదో తను అన్న గిల్టీనెస్ మీరు ఇప్పటికీ ఫీల్ అవుతారని. అవును, నిజమేనది? అవును. ఓకే ఓకే. కిల్లింగ్ వీరప్పని మళ్ళీ హిందీలో చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అది నా ఇష్టం. అది అంతే. అంటే ఇమీడియట్గా తీశారు కదా? ఇమీడియట్గా తీసిన 10 సంవత్సరాల తర్వాత తీసిన నా ఇష్టం అది. ఓకే. సునీల్ జోషికి ఒక నటుడిగా ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? సునీల్ జోషికి, సారీ సచిన్ జోషి. నేను ఏ యాక్టర్కి మార్కులేను. ఏ యాక్టర్ అయినా నేను ఇచ్చిన రోలు నాకున్న క్లారిటీ బట్టే తన పర్ఫార్మెన్స్ వస్తుంది. యాక్టర్ అనేది అంటే ఒకటి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వర్సిటాలిటీ ఉన్నది ఒక టైప్ యాక్టర్ ఉంటాడు. మీరు అనుకున్న రోల్లో ఫిట్ అయ్యే యాక్టర్ ఒకడు ఉంటాడు. ఓకే. సచిన్ బిలాంగ్స్ టు ద సెకండ్ కేటగిరీ. అంటే కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఆ డైరెక్టర్ల కింద ఆ నటుడు కనుక యాక్టింగ్ చేయలేకపోతే ఇంకా నటుడిగా కెరీర్ కొనసాగించడం వేస్ట్. అలాంటి డైరెక్టర్లో మీరు కూడా ఒకరు. మీ సినిమాలలో నటన రాకపోతే ఇంకా అతను నటన కెరీర్ ఉండకపోవడం బెటర్ అని. అలా సచిన్కి మీరు ఎలా? నేను మార్కులు అదే చెప్తాను, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు సచిన్ చేసింది నేను డిజైన్ చేసిన క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్గా చేసాడు. ఓకే. అప్పుడు అది నచ్చకపోతే అది నా తప్పు అవుతుంది, అతను తప్పు అవుతుంది. ఎందుకంటే నా విజన్కి సరిపడా తను చేసాడు కాబట్టి. ఓకే. అండ్ రౌడీ సినిమా అప్పుడు మోహన్ బాబు గారు మీరు కలిసి చేస్తున్నారంటే అసలు అప్పుడు ఒక సెన్సేషన్. అంటే వీళ్ళిద్దరు అసలు భిన్న ధృవాలు కదా, ఎలా వీళ్ళకి ఎప్పుడు గొడవ జరగకపోద్దా అని ఖచ్చితంగా వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎలా కుదిరింది మీ ఇద్దరికి? అసలు మీ ఇద్దరి మెంటాలిటీస్కి అది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మెంటాలిటీ నాకు తెలీదు, నాకు తెలిసిన ఆ మెంటాలిటీ ఆయనకు తెలీదు. అండ్ ఎవరి ఎక్స్పీరియన్స్ ఎవరితో ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఒక ఇది ఉంటుంది. కానీ అది జనరలైజ్ చేయలేం. మోహన్ బాబు గారికి అంతకుముందు
వేరే ఒక డైరెక్టర్ కానీ వేరే ఒక ఫిల్మ్ మేకర్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎలా ఏం జరిగింది నాకు తెలియదు నాకు. సో నేను ఆయన మాట్లాడిన దగ్గర నుంచి మేము సినిమా ఫినిష్ చేసే వరకు ఆర్ వేవ్ లెంగ్త్ వాజ్ ద సేమ్. అంటే మీరు తీసిన సినిమానే మళ్ళీ తీయడం అన్నది 2 సార్లు జరిగింది. ఒకటి శివాకి, నాకు తెలిసి మళ్ళీ కిల్లింగ్ వీరప్పన్, అంతే కదండి, 2 కదా? అంతకుముందు చాలాసార్లు తీసాను. కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. అంటే సీన్స్ రిపీట్ చేశారేమో, బట్ నేను అది యాస్టీస్గా తీయడం అనేది 2 సార్లు జరిగింది. సో నేను అనేది అంటే ఫస్ట్ టైం తీసిన దానికి సెకండ్ టైం తీసినప్పుడు కొంత ఎగ్జైట్మెంట్ మిస్ అవుద్ది. అది ఏదైనా సినిమాని కిల్ చేస్తుందా? మీరు 2 ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. వెరీ అంటే ఇప్పుడు సినిమా తీయటం అనేంతవరకు నాది, కానీ రిసీవర్ ఎట్లా తీసుకుంటారు అనే దాని మీద అది ఉంటుంది. కానీ నాకు పోవడం అనేది జరగదు. ఎగ్జైట్మెంట్ మీరు ఫస్ట్, నా ఎక్సైట్మెంట్ అదే ఉంటుంది సేమ్. సినిమా అనేది మీరు ఒక 2 గంటలు చూస్తారు, తీసినప్పుడు మీరు ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం డెసిషన్ తీసుకుని రకరకాల థింగ్స్ చేస్తున్నారు. సో మీరు సినిమా అనేది కంటిన్యూస్ హైలో ఉండదు కదా, మీరు ఒక 50 days 60 days తీసినప్పుడు. ఓకే. అండ్ అటాక్ సినిమా అప్పుడు వడ్డే నవీన్ని పెట్టుకుంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వడ్డే నవీన్ని తీసుకొచ్చారు కదా, ఏదో కొత్తగా చూపించబోతున్నారు ఆర్జీవి అని అనుకున్నాం. బట్ ఈ సేమ్ యాస్టీస్గా రెగ్యులర్ డైరెక్టర్ ఎలా చూపించారు, మీరు అలా చూపించారు. ఎందుకు కొత్తదనం కోరుకున్న ప్రేక్షకులు ఎందుకు డిసప్పాయింట్ చేశారు? అటాక్ సినిమా గురించి అంత మాట్లాడాల్సిన అవసరం ఉందా? మీ సినిమా కాబట్టి ఇందాక చెప్పాను, నా సినిమాలు చాలా మర్చిపోతాను. మిక్సింగ్ అవ్వగానే ఆ సినిమా గురించి అసలు ఆలోచించాను. అది మంచి సినిమా అయినా చెడ్డ సినిమా అయినా నాకు సంబంధం లేదు. ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత ఏ సినిమా కూడా నేను మళ్ళీ దాని గురించి ఆలోచన చూడను, ఇంక్లూడింగ్ శివ, మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే.